హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో 2025 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ యూఏవీల గురించి మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్ అని క్వశ్చన్ ఇచ్చారనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఆల్ టైప్స్ అని ఇచ్చారు. సో ఇలాంటివన్నీ ఆల్ టైప్స్, నో 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 వైరసెస్ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఒక ఎక్సెప్షన్, వన్ ఎగ్జాంపుల్ మనకి తెలిస్తే చాలు ఈ స్టేట్మెంట్స్ని మనం ఇన్కరెక్ట్ అని ప్రూవ్ చేయొచ్చు. సో ఎక్సెప్షన్స్ అనమాట. సో ఇక్కడ మనకేమి ఇచ్చారు, స్టేట్మెంట్ 1లో ఆల్ టైప్స్ ఆఫ్ యూఏవీస్ కెన్ డూ వర్టికల్ ల్యాండింగ్. సో అన్ని యూఏవీస్ కూడా వర్టికల్ ల్యాండింగ్స్ చేయగలవు అన్నారు. సో మనకి దీనికి ఎక్సెప్షన్ ఒక్కటి తెలిసినా చాలు. మనకి మీరు డ్రోన్స్ స్ట్రైక్స్కి యూస్ చేసే డ్రోన్స్ కనుక మీరు చూస్తుంటే వాటికి రన్వే ఉంటుంది. అవి మనం ఏరోప్లేన్స్ ఎలా ల్యాండ్ అవుతాయి అలా ల్యాండ్ అవుతాయి. సో అప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. సో ఒక్క ఎగ్జాంపుల్ స్ట్రైక్ అయినా చాలు. సో నెక్స్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ యూఏస్ కెన్ డూ ఆటోమేటెడ్ హవరింగ్. మనకి ఆటోమేటిక్గా హవరింగ్ చేస్తా అంటారు. సో మీరు ఒక్క ఎగ్జాంపుల్ స్ట్రైక్ అవ్వాలి మీకు. మనం డ్రోన్ కంట్రోలర్ ఉంటుంది, కంట్రోల్ చేస్తాం మనం, ఆటోమేటిక్గా కాకుండా మనం కంట్రోల్ చేస్తాం. సో అట్లా ఒక ఎక్సెప్షన్ తెలిస్తే మనం ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ యూఏవీస్ కెన్ యూజ్ బ్యాటరీ మాత్రమే అని చెప్పాం. ఇప్పుడే మనం డ్రోన్ స్ట్రైక్స్కి యూజ్ చేసే డ్రోన్స్ ఏరోప్లేన్స్ లాగా ల్యాండ్ అవుతాయి అంటారు. దాంట్లో కంబషన్ ఇంజిన్ యూజ్ చేస్తారు, పెట్రోల్, డీజిల్. సో అట్లాగా మనకి బైక్స్లో ఎట్లా ఉంటాయి వాటిలో కూడా కంబషన్ ఇంజిన్స్ ఉంటాయి. సో ఫ్యూయల్ సోర్స్గా ఉంటుంది, బ్యాటరీ కాకుండా. సో అట్లా ఒక ఎక్సెప్షన్ తెలిసినా కానీ మనకి ఇన్కరెక్ట్ అనమాట ఇది. సో మనకి 1, 2, 3 కూడా ఆల్ ఇన్కరెక్టే. మనకి కరెక్ట్ అడిగారు కాబట్టి ఆన్సర్ అనేది డి, నన్ అవుతుంది అనమాట. సో మనకి జస్ట్ ఈ ఇమేజ్ ఒక్కటి స్ట్రైక్ అయినా చాలు, మనకి డ్రోను ల్యాండ్ అవుతుంది రన్వే మీద. సో మనకి ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ మనం ఇన్కరెక్ట్ అని చెప్పచ్చు. ఆన్సర్ డి, నన్. సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి. ఇన్ నాట్ ఆల్ యూఏవీస్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ వర్టికల్ ల్యాండింగ్. ఇందుకు ఓన్లీ మనకి యూఏవీస్ ఏ వర్టికల్ ల్యాండింగ్ అవ్వగల అంటే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ కనుక మనం డిజైన్ చేస్తే అవి మనకి వర్టికల్ ల్యాండింగ్ అవ్వగలుగుతాయి. సో మనకి ఫిక్స్డ్ వింగ్ యూఏవీస్ ఉంటాయి, ఇప్పుడే మనం చూసాం కదా, రన్వే మీద ల్యాండ్ అవుతుంది. రిక్వైర్ రన్వేస్ ఆర్ క్యాటపుల్ట్ సిస్టమ్స్ ఫర్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. సో అది మనకి వర్టికల్ ల్యాండింగ్ పర్ఫామ్ చేయవన్నమాట. సో మనకి తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ హవరింగ్ మనకి అంటే అక్కడే నిలబడి ఉంటుంది. మనకి మ్యారేజెస్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. డ్రోన్స్ ఇప్పుడు యూస్ చేస్తున్నారు. మనకి డ్రోన్స్ మనకి హవర్ అవుతూ ఉంటాయి పైన, అంటే ఒకే ఫిక్స్డ్ పొజిషన్లో కొద్దిసేపు అక్కడ ఉంటాయన్నమాట. దాన్నే హవరింగ్ అంటారు. మెయింటైనింగ్ ఏ స్టేషనరీ పొజిషన్ ఇన్ ద ఎయిర్ వితౌట్ మూవింగ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. కొన్ని యూఏస్ మాత్రమే ఇలా ఆటోమేటెడ్ హవరింగ్ చేయగలుగుతాయి అన్నమాట. సో అది మనకి మల్టీ రోటర్ ఉన్న మాత్రమే అవి హవర్ అనేవి ఈజీగా అవ్వగలుగుతాయి, మల్టీ రోటర్ ఉండేవి. ఫిక్స్డ్ వింగ్ యూఎస్ మనకి ఇదే మనకి ఎక్సెప్షన్. డ్రోన్ స్ట్రైక్స్ యూజ్ చేసే డ్రోన్స్ అనమాట. అదొక్కటి స్ట్రైక్ అయితే చాలు ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఇన్కరెక్ట్ని ప్రూవ్ చేసేయచ్చు. అదేం హవర్ అవ్వదు, అది ఫ్లై అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి దే డిపెండ్ ఆన్ కాన్స్టెంట్ ఫార్వర్డ్ మూవ్మెంట్ టు జనరేట్ లిఫ్ట్, మూవ్ అవుతూ ఉండాలి అవి. సో మనకి అది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ కూడా మనం చూసుకుంటే ఇన్కరెక్ట్ అని ప్రూవ్ చేయొచ్చు. యూఏఎస్ యూటిలైజెస్ వేరియస్ పవర్ సోర్సెస్ డిపెండింగ్ ఆన్ దేర్ డిజైన్ అండ్ ఇంటెండెడ్ యూస్. మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అని చెప్పుకున్నాం కదా, పెట్రోల్, డీజిల్, వాటితో కూడా యూస్ చేసి లార్జ్ డ్రోన్స్ ఉంటాయన్నమాట, కంబషన్ ఇంజిన్స్ యూస్ చేసేవి. సో అందుకని థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అనమాట. సో డిఫరెంట్ పవర్ సోర్సెస్ ఉంటాయి మనకి. సో మనకి డ్రోన్ స్ట్రైక్స్ మనకి న్యూస్లో ఉంటుంది. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేంటి, నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ఇచ్చారు మనకి. ఇవి అసర్షన్ రీజన్ టైప్ అనమాట.
మనకి ఇక్కడ అసర్షన్ రీజన్ ఇచ్చారు. సమ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫ్లాట్ టెలివిజన్, ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్ అండ్ కంప్యూటర్ మానిటర్స్ యూజ్ చేస్తారా లేదా. మనకి బేసిక్ ఐడియా ఉన్నా కూడా మనకి న్యూస్లో కూడా ఉంటుంది, కరెంట్ అఫైర్స్లో రేర్ ఎర్త్ మెటల్స్ రష్యా యుక్రెయిన్ వార్లో. సో మనకి రేర్ ఎర్త్ మెటల్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్టేట్మెంట్, సమ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ హ్యావ్ పాస్పరెంట్ ప్రాపర్టీస్. కరెక్ట్. ఈ పాస్పరెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్లనే ఫ్లాట్ స్క్రీన్స్లో యూజ్ చేస్తారనమాట. సో మనకి స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బికాస్ అని పెట్టమన్నాను కదా, ఎందుకంటే సమ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఫ్లాట్ స్క్రీన్స్. ఫ్లాట్ టెలివిజన్ స్క్రీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో సమ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని యూజ్ చేస్తారు కంప్యూటర్ మానిటర్స్లో కూడా. ఎందుకంటే ఆ సమ్ రేర్ ఎర్త్ మెటల్స్కి పాస్పరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సమ్ అంటున్నారు కాబట్టి ఓకే. ఇవి ఆల్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, నో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్నప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. బోత్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్స్ స్టేట్మెంట్ 1 అనమాట. సో మనకి మీరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకోవచ్చు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి. ఇక్కడ మనకి న్యూస్లో కూడా ఉంది, యుఎస్ యుక్రెయిన్ రిలేషన్స్లో వాళ్ళు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని మాకు ఇవ్వండి అని చెప్పి. సో మనకి అది న్యూస్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీలో చాలాసార్లు వచ్చి ప్రిలిమ్స్లో మీరు చూసినట్లయితే ఇవి సమ్ స్పీసీస్ ఆఫ్ టర్టిల్స్ ఆర్ హెర్బివోరస్, అంటే కొన్ని టర్టిల్ స్పీసీస్ హెర్బివోరస్, శాకాహారులు. కరెక్టే. బయోడైవర్సిటీకి సంబంధించి మీరు ఆలోచించక్కల సమ్ అన్నప్పుడు, ఎందుకంటే బయోడైవర్సిటీలో వెరైటీ ఆఫ్ మనకి ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట. వాటికి వెరైటీ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనకి టర్టిల్స్ ఖచ్చితంగా కార్నివోరస్, హెర్బివోరస్ కూడా ఉంటాయన్నమాట. సో అట్లా మనం చూసుకుని మనకి కొద్దిగా ఐడియా కూడా ఉంటే, ఒక ఎగ్జాంపుల్ కనుక తెలుసుంటే మనం సింపుల్గా ఆన్సరు సమ్ స్పీసీస్ టర్టిల్స్ ఆర్ హెర్బివోరస్ అని మనకి స్ట్రైక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సమ్ స్పీసీస్ ఆఫ్ ఫిషెస్ ఆర్ హెర్బివోరస్. ఫిషెస్ హెర్బివోరస్. సో మనకి కొన్ని ఫిష్ అన్న శాకాహారులు ఉంటాయి కదా, సో అది కూడా. సమ్ స్పీసీస్ ఆఫ్ మెరీన్ మ్యామల్స్ ఆర్ హెర్బివోరస్. మెరీన్ మ్యామల్స్ హెర్బివోరస్ ఉంటాయి. మనకి సీ కౌ అని ఉంటుంది. సో అట్లా ఒక ఎగ్జాంపుల్ స్ట్రైక్ అయినా చాలు. సమ్ స్పీసీస్ ఆఫ్ స్నేక్స్ ఆర్ వివిఫెరస్. వివిఫెరస్ అంటే పిల్లలకి అనే స్నేక్స్ మనకి తెలుసు, కొన్ని తెలుసు. కొన్ని గుడ్లు పెడితే కొన్ని పిల్లలకి కంటాయి. సో అట్లా మనకి 4 స్టేట్మెంట్స్ 1, 2, 3, 4 అనేవి కరెక్ట్ అనమాట. సమ్ అన్నారు కాబట్టి అట్లా ఆల్, నో స్పీసీస్ ఆఫ్ టర్టిల్స్ ఆర్ హెర్బివోరస్, ఆల్ స్పీసీస్ ఆఫ్ టర్టిల్స్ ఆర్ హెర్బివోరస్ అన్నప్పుడు మనకు ఒక ఎక్సెప్షన్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇది మనకి ఆల్రెడీ చూసాం. సమ్ మష్రూమ్స్ హ్యావ్ మెడికల్ ప్రాపర్టీస్. కరెక్టే. కొన్ని మష్రూమ్స్కి మెడికల్ ప్రాపర్టీస్ ఉండొచ్చు. ఆల్ మష్రూమ్స్కి ఉంటాయి, నో మష్రూమ్స్కి ఉండవు. ఇదే మష్రూమ్ కూడా మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అప్పుడు మనకి ఎక్సెప్షన్ ఫైండ్ అవుట్ చేసి ఇన్కరెక్ట్ చెప్పాడు. సో సమ్ మష్రూమ్స్ ఆఫ్ సైకోయాప్టిక్ ప్రాపర్టీస్. మన సైకోడెలిక్స్లో యూస్ చేస్తాం సమ్ మష్రూమ్స్ని. సో మ్యాజిక్ మష్రూమ్స్ అని చెప్పి. సో అట్లా సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సమ్ మష్రూమ్స్ హ్యావ్ ఇంటెక్సైడల్ అంటే ఇన్సెక్ట్స్ని కిల్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి, ఉండొచ్చు. మనకు డైవర్సిటీ చెప్పుకున్నాం కదా. సమ్ మష్రూమ్స్ హ్యావ్ బయోల్యూమినస్ ప్రాపర్టీస్. ఇది మనకి కరెక్టే. కొన్ని బయోల్యూమినెసెంట్ అంటే మనకి నైట్ పూట లైట్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట సమ్ మష్రూమ్స్. సో బయోల్యూమినెన్స్. సో కాబట్టి అవి 1, 2, ఆల్ 4 అనేవి మనకి కరెక్టే అనమాట. సో మనం ఈ క్వశ్చన్ కూడా చూసాం. సమ్ మైక్రోజమ్స్ క్యాన్ గ్రో ఇన్ ఎన్వైర్మెంట్స్ టెంపరేచర్ అబోవ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. చెప్పుకున్నాం. ఎక్స్ట్రీమోఫైల్స్ అనేవి మనకి బాయిలింగ్ ఆఫ్ వాటర్ కన్నా కూడా ఉంటాయి సమ్ మైక్రోఆర్గానిజమ్స్. నెక్స్ట్ సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ గ్రో. ఆల్ నో కాదు ఇక్కడ, సమ్ కాబట్టి ఓకే. సమ్ మైక్రోఆర్గానిజమ్స్ కెన్ గ్రో ఇన్ ఎన్వైర్మెంట్స్ విత్ టెంపరేచర్ బిలో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే మనం చెప్పుకున్నాం క్రయోఫైల్స్ అని చెప్పి. సో ఇవి ఫ్రీజింగ్ వాటర్ కంటే బిలో టెంపరేచర్ ఉన్నా కూడా సర్వైవ్ అవుతాయి. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ గ్రో ఇన్ హైలీ ఎసిడిక్, మన ఎసిడోఫైల్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇవి ఎసిడిక్ ఎన్వైర్న్మెంట్ pH బిలో 3 ఉన్నా కూడా గ్రో కాగలవు అనమాట. సో మనకి ఆల్ 3 అనేవి కరెక్ట్. సో ఇట్లా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఇలాంటివి మనకి 3 టైప్స్ వచ్చాయి. మనం ఆల్రెడీ చూసాం, నో వైరసెస్ చూసాం. ఇప్పుడు
ఆల్ యూఏవిస్, నెక్స్ట్ సమ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి కొద్దిగా మనం కామన్ సెన్స్తో ఆలోచించగలిగితే కొన్ని ఎక్సెప్షన్స్ అట్లా మనకి తెలుసుంటే మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి చూసుకోండి. మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇవి ప్రాపర్టీస్, వాటి యొక్క యూజెస్ అనమాట. సో మనకి ఇది మనం చెప్పుకున్నాం కదా, ఫాస్ఫరస్లో మనకి స్క్రీన్స్లో, ఎల్ఈడి స్క్రీన్స్లో యూజ్ చేస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.